ఈ రోజున ఈ ప్రార్థనలు జరగాలి. ఏదో మోకరించామా, లేదా 2 ప్రార్థనలు చేసామా, లేక తినే ముందు చేసుకున్నాం, అదే ప్రార్థన అనుకుంటారు కొంతమంది. అదే ప్రార్థన జీవితం అంటారు. కాదు కాదు, గదిలోనికి వెళ్ళి మోకాళ్ళుని కన్నీళ్లు కార్చుచు ఎలుగెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఈ రోజు నీ కుటుంబంలో ఉన్నవారు రక్షించబడుటకు నువ్వు ప్రార్థన చేయాలి. నీ ఇరుగు పొరుగు వారు రక్షణలోనికి రావడానికి, నిజమును తెలుసుకోవాలని, సత్యమేమిటో వారు గ్రహించాలని నువ్వు దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చాలి. ఈ రోజున ఆ రెస్పాన్సిబిలిటీ, ఆ బాధ్యత మనలో ప్రతి ఒక్కరికి ఉంది. రక్షించబడ్డామా లేదా? రక్షించబడిన మనము, మన చుట్టూ ఉన్నవారు రక్షింపబడే ఆ బాధ్యత మనలో ప్రతి ఒక్కరికి ఉంది. అదేమిటంటే వారి కొరకు కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయుట, విజ్ఞాపన దేవుని సన్నిధిలో చేయడము.